ఓం శాంతి. త్రిమూర్తి దాదీల యొక్క అమృతవచనాలు ఈ నెల పత్రపుష్పంతో పాటు లభించినటువంటి ఈరోజు దాదీ జానకి గారి అమృతవచనాలను విందాము. దాదీ జానకీజీ ద్వారా మిలి హుయి మధుర్ శిక్షాయే. దాదీ జానకి గారి ద్వారా లభించినటువంటి మధురమైన శిక్షణలు. ఈరోజు క్లాస్ టైటిల్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ छोड़ मम्मा बाबा के समान बड़ी दिल, सच्ची दिल, रहम दिल वाले बनो. క్వశ్చన్ మార్క్ని వదిలి, ప్రశ్నార్థకాన్ని వదిలి, మమ్మ బాబా సమానంగా అతిపెద్ద హృదయము, సత్యమైన హృదయము, దయార్థ హృదయాలుగా కండి. క్వశ్చన్ మార్క్ని వదిలేసి ప్రశ్నార్థకాన్ని వదిలి మమ్మ బాబా సమానంగా గొప్ప హృదయము, పెద్ద హృదయము, సత్యమైన హృదయము మరియు దయార్థ హృదయాలుగా కండి. హమ్ సభీకే దిల్ సే క్యా నికల్తా హై. దాదే అడుగుతున్నారు, మనందరి హృదయం నుండి ఏమి విడుదలవుతుంది? శుక్రియా బాబా ఆప్కా. బాబా మీకు ధన్యవాదాలు అనేటువంటి శబ్దాలే వెలువడతాయి. బాబా ఆప్కా జిత్నా శుక్రియా మానే ఉత్నా కమ్ హై. आज के ज़माने में थैंक्स कहना या सॉरी कहना कॉमन है, परंतु हम जो सॉरी कहते हैं वो दोबारा सॉरी कहना ना पड़े तो अच्छा है. దాది అంటున్నారు, బాబా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఎందుకు అనంటే మీకు ఎంత ధన్యవాదాలు చెప్పినా కానీ తక్కువే. ఈరోజు ప్రపంచం వారు థ్యాంక్స్ అనడము లేదు సారీ అనడము కామన్ అయిపోయింది. కానీ మనం ఎప్పుడైతే సారీ అని చెప్తామో రెండోసారి సారీ క్షమించండి అని అనిపించకుండా ఉండాలి. అది మంచిది. అంటే అలాంటి కర్మలు, సంకల్పాలు, మాటలు ఉండకూడదు రెండోసారి సారీ చెప్పే విధంగా అంటున్నారు. శ్రీమత్ పర్ చల్నే వాలే కో అప్ని మన్మత్ చలానే కి ఆవశ్యకత నహీ హై. శ్రీమతాన్ని నడిపించేటువంటి వారికి తమ యొక్క మన్మతాన్ని, తమ మతాన్ని నడిపించే అవసరం లేదు. श्रीमत क्या है उसे हम सब ने जाना है. सचखंड में जाने के लिए बाबा सच्ची बातें सुना करके हर बात से पार लेके जा रहा है. శ్రీమతం ఏంటి అది మనము అర్థం చేసుకున్నాము. సత్యఖండంలోకి వెళ్ళడానికి బాబా సత్యమైన మాటల్ని వినిపించి ప్రతి విషయం నుండి మనల్ని పైకి అంటే అతీతంగా చేసేస్తున్నారు. కినారా छोड़ा है तो बीच में नैया भल हिलेगी डुलेगी पर डूबेगी नहीं. దాదే అంటున్నారు, నావ తీరాన్ని వదిలేసింది అని అంటే, అంచుని వదిలేసింది అంటే తప్పకుండా సముద్రంలోకి వెళ్ళినప్పుడు కదులుతుంది, కొంచెం పైకి కిందికి అవుతుంది, కానీ ఎప్పుడు మునిగిపోదు. విశ్వాస్ సే పార్ హోకే ఆ గయే హై. చాలా విశ్వాసంతో, బాబా పైన చాలా నమ్మకంతో మీరు అతీతంగా బయటకు వచ్చారు. బుద్ధి మే కోయి ప్రకార్ కా తనావ్ నహీ హై, ఖీంచాతాన్ నహీ హై, బड़ी दिल है, सच्ची दिल, रहम दिल है, तो और कोई बातें हो भी तो उन्हें छोड़े तो छूटो. దాది అంటున్నారు, బుద్ధి అన్ని విషయాల నుండి, అన్ని ప్రభావాల నుంచి, అన్ని రకాలైనటువంటి అలజడుల నుంచి తొలగించి పెద్ద హృదయము, సత్యమైన హృదయము, దయార్థ హృదయంగా అయింది. మరి అన్ని విషయాల నుండి ఇంకా వదిలేస్తే వదులుతాయి. విషయాలన్నీ మనం వదిలేస్తే అవి వదులుతాయి. कैसे छोड़ू క్వశ్చన్ నహీ హై. ఎలా వదలాలి అనేటువంటి ప్రశ్నే లేదు. संगम पर जिन बच्चों ने जीवन सफल किया है उनके सफल जीवन को देखकर अनेकों की जीवन सफल हुई है. దాది ఏమంటున్నారు, సంగమ యుగంలో ఏ పిల్లలైతే జీవితాన్ని సఫలం చేశారో వారి యొక్క సఫలమైనటువంటి జీవితాన్ని చూసి ఇతరుల యొక్క జీవితాలు కూడా సఫలం అవుతాయి. ఎవరైతే తమ జీవితాన్ని సఫలం చేసుకున్నారో వారి జీవితం నుండి అనేక జీవితాలు సఫలమవుతాయి. वह मम्मा बाबा के सिवाय और किसको नहीं देखते. अगर और किसी को देखेंगे तो क्यों और क्या का बड़ा चक्कर शुरू हो जाएगा. ఎవరైతే తమ జీవితాన్ని సఫలం చేసుకున్నారో వారు మమ్మ బాబా తప్ప ఇంకెవరిని చూడరు. ఒకవేళ ఇంకెవరినైనా చూసినా కానీ
ఎవరు ఏంటి అనేటువంటి పెద్ద పెద్ద ప్రశ్నలు మొదలైపోతాయి. మమ్మ బాబాను వదిలేసాము అంటే, ఇంకెవరినైనా చూడటం మొదలు పెట్టాము అంటే ఎందుకు ఏంటి అనేటువంటి ప్రశ్నలు మొదలవుతాయి. సాక్షి హోకర్ కే देखो कि मम्मा बाबा ने ऐसे कभी क्यों क्या का शब्द मुख से बोला है. మరి సాక్షిగా అయ్యి స్వయాన్ని చూసుకోవాలి. మమ్మ బాబా ఎప్పుడైనా ఇలాంటి శబ్దాలు అంటే ఎందుకు ఏంటి అనేటువంటి శబ్దాలు ఎప్పుడైనా వారి నోటి నుండి వచ్చాయా అనేది చూసుకోవాలి. కభీ చెహరే సే భీ ఐసా దిఖాయి దియా హై. వారి ముఖంలో కూడా ఎప్పుడైనా ఎందుకు ఏంటి అనేటువంటి ప్రశ్నార్థకం ఎప్పుడైనా ముఖంలో కూడా కనిపించిందా అనేది చూడండి. इस बात में फॉलो करने वाली आत्माएं अतीन्द्रिय सुख में झूलने वाली आत्माएं खुशी से हाँ जी जी बाबा करती रहेगी. దాది అంటున్నారు, ఈ మాటలో ఫాలో చేసేటువంటి ఆత్మలు, అతీంద్రియ సుఖమైనటువంటి ఉయ్యాలలో ఊగేటువంటి ఆత్మలు సంతోషంతో హాజీ జీ బాబా తప్పకుండా బాబా అనేటువంటి విషయాల్లోనే బాబా దగ్గర ఉంటారు. ఆత్మకు परमात्मा से सुख शांति और शीतलता की डायरेक्ट प्राप्ति है तो आत्माओं को अनुभव हो जाता है. ఆత్మలకు పరమాత్మ నుండి సుఖము శాంతి శీతలత అనేటువంటి విషయాలు డైరెక్ట్గా ప్రాప్తిస్తున్నాయి. అంటే ఆత్మలకు అనుభవం కలుగుతుంది. సుఖము శాంతి సంపద ప్రాప్తి ఆనందము అన్నీ బాబా నుండి డైరెక్ట్గా అనుభవం అవుతున్నాయి. कोई कितना भी प्रयत्न करे लेकिन उनकी यह लगन टूट नहीं सकती छूट नहीं सकती है. ఎవరు ఎంతైనా ప్రయత్నించండి, మనల్ని బాబాతో ఉండేటువంటి లగనం ఏదైతే ఉందో దాన్ని తెంచేయాలి అనేటువంటిది ఎంతైనా చేయనివ్వండి, కానీ ఆ లగన్ అనేటువంటిది ఎప్పుడూ చలించదు, లేదు ఎవరు తెంపేయలేరు. ఉందా అంత స్ట్రాంగ్గా బాబాతో లగన్? उसमें एक तरफ विकर्म विनाश हुए तो आत्मा शुद्ध शांत हो जाती है. అంటే ఒకవైపు ఆత్మ వికర్మల్ని వినాశనం చేసిందనుకోండి, ఆత్మ శుద్ధంగా శాంతంగా అయిపోతుంది. బాబాతో కనెక్షన్తో వికర్మలు వినాశనం జరిగితే ఆత్మ శుద్ధంగా శాంతంగా అయిపోతుంది. బాబా క్యా సిఖా రహా హై वो हमारी सूरत में कहाँ तक आया है वो देखो. బాబా మనకు ఏం నేర్పిస్తున్నారు, అది మన ముఖంలో ఎంత కనిపిస్తోంది అది చూడండి. లక్ష్మీనారాయణకు వర్ణే జసి స్థితి హే. దాది అంటున్నారు, మన స్థితి ఎలా ఉండాలి? లక్ష్మీనారాయణని వరించే విధంగా నా స్థితి ఉందా? जो यहाँ सुख शांति प्रेम संपन्न आत्मा बन जाए, ऐसी योगी अगर अभी हम बने हैं तो बाबा कहेंगे यह योगेश्वर हैं. దాది అంటున్నారు, ఎవరైతే సుఖము శాంతి ప్రేమ సంపన్నమైనటువంటి ఆత్మలుగా అవుతారో అలాంటి యోగిలు ఒకవేళ మనం అయ్యాము అని అంటే అప్పుడు బాబా అంటారు వీరే యోగేశ్వర్లుగా అయ్యారు అని. తో అప్నే ఊపర్ ఐసీ దయా రెహం కర్నా అప్నే లియే సచ్చాయి హై. సో దాది అంటున్నారు, స్వయం కోసము స్వయం పట్ల ఇలాంటి దయ కృప జాలి చూపించుకోవటము ఇదే సత్యత ఉంది. इसके लिए क्यों क्या में नहीं आना, इससे टाइम वेस्ट हो जाता है. దీనికోసము ఎందుకు ఏంటి అనేటువంటి ప్రశ్నార్థకాల్లో వెళ్ళకండి, ఎందుకంటే దీంట్లో సమయం వేస్ట్ అయిపోతుంది. तुम अपना काम करो, क्या हुआ कुछ नहीं हुआ, जो हुआ सो अच्छा हुआ. దాదే అంటున్నారు, మీరు మీ పని ఏందో అది చూసుకోండి. ఏమైంది, ఎట్లా అయ్యింది, ఏమీ అవ్వలేదు, అన్నీ మంచిగానే జరుగుతూ ఉన్నాయి. తుమ్తో అచ్చా కర్లో तो हर बात की बाबा ऐसी बुद्धि हमको दे रहा है जो करके सोचना नहीं है और जो बाबा ने सिखाया है वो करना है. దాదే అంటున్నారు, ప్రతి విషయం పట్ల ఇలాంటి బుద్ధి బాబా మనకిచ్చారు, మనం మంచిగా చేయాలి. ఏదైతే చేశామో దాని గురించి ఆలోచన చేయకూడదు, ఏదైతే బాబా నేర్పించారో మనం అదే చేయాలి. ఎప్పుడైతే బాబా నేర్పించిందే చేస్తామో అప్పుడు ఇంకా చేసిన పని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు కదా. बाबा ने तो सब कुछ सिखाया है, चलना बोलना बैठना भी सिखाया है, मुस्कुराना भी सिखाया है.
దాది అంటున్నారు బాబా అయితే అన్నీ నేర్పించారు. నడవటం ఎట్లా, తినడం ఎట్లా, కూర్చోవడం ఎట్లా, నవ్వాలి అని అంటే ఎలా, చిరునవ్వు ఎలా ఉండాలి అన్నీ నేర్పించారు. జోర్ సే హస్నే వాలే బీ బాబాకు అచ్చే నహీ లగ్తే హై. మరి గట్టిగా నవ్వేటువంటి వారు కూడా బాబాకు మంచిగా అనిపించరు. ऐसी ऐसी भूले भी ज्ञानी तो आत्मा के लिए शोभती नहीं है, इसलिए अपनी बुद्धि को सोने के बर्तन समान स्वच्छ बनाना है. దాది అంటున్నారు ఇలా గట్టి గట్టిగా నవ్వటం కూడా మంచిగా అనిపించేది కాదు. ఇలాంటి పొరపాట్లు లేదు, ఇలాంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో జ్ఞాని ఆత్మలకు శోభించవు. కాబట్టి తమ బుద్ధిని బంగారు పాత్ర సమానంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. ఇతనా అచ్చా సచ్చా సయానా సమజ్దార్ బన్నా హే. దాది లాస్ట్లో చెప్తున్నారు మీరు ఎంత మంచిగా అవ్వాలి అంటే చాలా మంచిగా, సత్యంగా, అణుకువగా, తెలివైనటువంటి వారిగా తయారు కావాలి. ఇది బాబా మన నుండి కోరుకుంటూ ఉన్నారు. మరి దాదీజీ యొక్క అమృత వచనాల్లో భాగంగా ఇంకొక క్లాస్ కూడా ఇవ్వటం జరిగింది. స్వ పర్ ధ్యాన్ దేనే వాली आत्मा कभी डरती व कंफ्यूज नहीं होती, उसका चिंतन बड़ा शुद्ध, श्रेष्ठ और शुभ भावना वाला होता है. ఈ క్లాస్ 2006వ సంవత్సరంలో చేయించారు దాది గారు. ఈరోజు క్లాస్ యొక్క థీమ్ ఏంటి, సారం ఏంటంటే స్వయం పట్ల ధ్యాస ఉంచేటువంటి ఆత్మలు ఎప్పుడు భయపడరు, కన్ఫ్యూజ్ అవ్వరు, వారి యొక్క చింతన చాలా శుద్ధంగా, శ్రేష్టంగా, శుభ భావనతో ఉంటుంది. हम सबका जन्म बाबा की दृष्टि से हुआ है, पालना भी दृष्टि से हुई है, बड़े भी बाबा के दृष्टि से हुए हैं. దాది అంటున్నారు మనందరి జన్మ బాబా దృష్టి ద్వారా జరిగింది, పాలన కూడా దృష్టి ద్వారానే జరుగుతోంది. మనం పెద్దగా అవుతుండేది కూడా అంటే పాలింపబడుతుండేది కూడా బాబా యొక్క దృష్టి ద్వారానే. అభి దృష్టికి ఆధార్సే హం వాణి సే పరే జా రహే హే. ఇప్పుడు దృష్టి ఆధారంతో మాటలకు అతీతంగా వెళ్తూ ఉన్నాము. బాబా యొక్క దృష్టితో మనం మాటలకు అతీతంగా వెళ్తూ ఉన్నాము. దృష్టి और बाबा के बोल जैसे कि ब्राह्मणों का भोजन है. మరి దృష్టి, బాబా యొక్క దృష్టి మరియు బాబా యొక్క వాక్కు, పలుకులు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణులకి భోజనం లాంటివి. सवेरे सवेरे बाबा अच्छा ताज़ा तरावटी और वैरायटी भोजन खिलाता है. जो रूहानियत में रहेंगे वही यह भोजन खा सकेंगे. ఉదయమే బాబా చాలా మంచి, తాజాగా, చాలా పౌష్టికంగా ఉండేటువంటి వెరైటీ భోజనాన్ని తినిపిస్తారు. ఎవరైతే ఆత్మీయతతో ఉంటారో వారే ఈ భోజనాన్ని తినగలరు. అర్థమైందా? ఆత్మీయతతో ఉండేటువంటి వారికి ఈ భోజనం తినేటువంటి హక్కు ఉంటుంది, భోజనాన్ని అరిగింపచేసుకుంటారు. कौन सुना रहा है, उसको देख करके खाएंगे तो अच्छी तरह से जल्दी हजम भी हो जाएगा. ఎవరు వినిపిస్తూ ఉన్నారు? అతన్ని చూసి మనం ఈ భోజనాన్ని చేసినట్లయితే చాలా మంచిగా వెంటనే మీకు ఆరగింపబడుతుంది, అరుగుదల కూడా ఉంటుంది. యహ్ భోజన్ ఖాతే హల్కా హో జాయింగే తో కిత్నే భాగ్యవాన్ హే. బాబా యొక్క ఈ మాటలు, పలుకులు, మురళి ఏదైతే ఉందో భోజనం, ఈ భోజనాన్ని తింటూ మీరు చాలా తేలికగా అయిపోతారు. మరి ఎంత భాగ్యవంతులు ఉన్నారు మీరు. बचपन के दिन भुला न देना, ऐसे नहीं सेवा में, संबंध में ईश्वरीय बचपन भूल जाए, वो कभी ना भूले. పాట అది పాడుతూ ఉన్నారు, బాల్యపు రోజుల్ని మర్చిపోరాదు అని. ఇలా కాదు, సేవలో వచ్చినప్పుడు, సంబంధంలో వచ్చినప్పుడు ఈశ్వరీయ బాల్యాన్ని మర్చిపోయాము, అలా కాదు. ఎప్పుడు ఈ ఈశ్వరీయ బాల్యాన్ని మర్చిపోకండి. బాబా కా మహావీర్ బచ్చే కౌన్ హై, रावण को चैलेंज करने वाले विजयी बच्चे ही महावीर है. బాబా యొక్క మహావీర్ పిల్లలు ఎవరు? రావణుణ్ణి ఛాలెంజ్ చేసేటువంటి విజయీ పిల్లలే మహావీరులు ఉన్నారు. तो महावीर की जो विशेषताएं है वह सदा याद रहे. కాబట్టి మహావీరుడి యొక్క విశేషతలు ఏవైతే ఉన్నాయో అవి సదా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. उन्हें एक बाबा के सिवाय दूसरा कोई नज़र नहीं आता. వారికి ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు కూడా గుర్తురారు, ఇంకెవ్వరు దృష్టిలో కూడా పడరు. ఎవరికి?
महावीरुलकी। महावीर में वो नज़र आता है जिसके साथ प्यार है, जिसके सहारे चल रहा है, औरों को भी निमित्त बन करके चला रहा है। మహావీరులకి ఏం గుర్తొస్తుంది, ఏం కనిపిస్తుంది అంటే ఎవరి తోడైతే ప్రీతి ఉందో, ఎవరి బలంతో మనం నడుస్తున్నామో, అంటే శివబాబా ప్రేమ, శివబాబా బలంతో మనం నడుస్తున్నాము మరియు ఇతరులకి నిమిత్తంగా అయి నడిపిస్తూ ఉన్నారు. तो हमारे चिंतन में बाबा है, చింత कोई है ही नहीं. కాబట్టి మన చింతన అంతా బాబా గురించే ఉండాలి. చింతలేవి లేవు కదా, చింతలేవు కదా. చింతన అంటే ఆలోచన విధానంలో బాబానే ఉండాలి. जिसके पास थोड़ी चिंता है तो दुख और भय भी ज़रूर होगा. ఎవరి దగ్గర అయితే తప్పకుండా చింత అనేటువంటిది ఉంటుందో వారికి దుఃఖము భయం కూడా తప్పకుండా ఉంటుంది. చింత ఉంది అంటే దుఃఖము భయం కూడా ఉంటుంది. जिसके चिंतन में बाबा है, मन बुद्धि में बाबा ही बाबा है, उसको कोई दुख नहीं हो सकता. ఎవరి చింతనలో అయితే బాబా ఉన్నారో, మనస్సు బుద్ధుల్లో బాబా ఉన్నారో వారికి ఇంకా ఏది దుఃఖం అనేటువంటిది కలగదు. भय भी नहीं होगा कि पता नहीं क्या होगा. जिसके चिंतन में भगवान बैठा है उसका चिंतन बड़ा शुद्ध श्रेष्ठ होगा, शुभ भावना वाला होगा. దాది అంటున్నారు భయం అనేటువంటిది వారికి తెలియదు, అలా ఉంటారు. ఎవరి చింతనలో అయితే భగవంతుడు ఉంటారో వారి చింతన చాలా శుద్ధంగా శ్రేష్టంగా ఉంటుంది, శుభ భావన కలిగినటువంటి విధంగా ఉంటుంది. कोई कामना नहीं परंतु सबके लिए शुभ भावना. వారికి ఎలాంటి కోరికలు ఉండవు, కేవలం అందరి పట్ల శుభ భావనలు ఉంటాయి. अपने लिए भी कोई कामना नहीं, कुछ नहीं चाहिए. తమ గురించి ఏ కోరికలు లేవు, ఇంకా ఏం మాకొద్దు. बाबा को चिंतन में रखने से दुख चिंता मिट जाती है. బాబాని చింతనలో పెట్టుకోవడం వల్ల దుఃఖము చింత ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. సుఖ శాంతి శీతలతా స్వరూప్ మే ఆ జాతి హై. తో ప్రొటెక్షన్ కిస్సే హుయి, సుఖము శాంతి శీతలత స్వరూపంగా అయిపోతారు. కాబట్టి ప్రొటెక్షన్ భద్రత రక్షణ దేని ద్వారా కలిగింది? ईश्वर के चिंतन से. हम सब के लिए शुभ चिंतक है तो इंडिपेंडेंट है. రక్షణ దేంతో కలిగింది? ఈశ్వరుడి యొక్క చింతన ద్వారా రక్షణ అనేటువంటిది కలిగింది. మనము అందరి యొక్క శుభ చింతకులుగా మరియు ఇండిపెండెంట్గా మనము ఇండిపెండెంట్గా ఉండగలుగుతాం, అంటే నిరాధారులుగా ఉండగలుగుతాం. దాది అంటున్నారు నిరాధార్ హే బాబాకి మదద్ హే. అంటే స్థూలమైన దేహదారుల యొక్క ఆధారాలు తీసుకోకుండా నిరాధారులుగా ఉంటారు. అంటే కేవలం బాబా యొక్క ఏదైతే సహాయం ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటారు. लाठी लेकर के चलना नहीं पड़ता है, कभी हार की घड़ी आ नहीं सकती है, क्योंकि निश्चय का बल है तो विजय समाई पड़ी है. దాది అంటున్నారు ఇంకా వారు కర్ర పుచ్చుకొని నడవాల్సిన అవసరం లేదు, నిరాధారులుగా ఉంటారు అంటే స్థూలంగా కర్ర కూడా పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఓటమి అనేటువంటిది రానే రాజాలదు, ఎందుకంటే నిశ్చయం యొక్క బలం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో అక్కడ విజయం అనేటువంటిది తప్పకుండా ఇమిడి ఉంది. स्व की स्थिति पर ध्यान रखने वाली आत्मा पर बाबा का बहुत ध्यान है. जिसका स्व पर ध्यान कम है और बातों में ध्यान बहुत है और सब बातों में बहुत होशियार है, लेकिन स्व पर ध्यान कितने % है? దాది అంటున్నారు స్వస్థితి పైన ధ్యానం అనేటువంటిది ఉంచుకోవాలి. ఆత్మ పట్ల బాబాకి చాలా ధ్యానం ఉంది. బాబాకి ఎంత అటెన్షన్ ఉంటుంది మన పిల్లల పైన, ఆత్మల పట్ల. అలా స్వయం పట్ల కూడా స్వయానికి అటెన్షన్ అనేటువంటిది ఉండాలి. ఎవరికైతే స్వయం పట్ల ధ్యాస అనేటువంటిది స్వయం పైన ఉండదో మరియు ఇతర విషయాలపైన ధ్యాస అనేటువంటిది ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఏమంటారు, మీరు అన్ని విషయాలు బాగానే ఉన్నాయండి కానీ స్వయం పట్ల కొంచెం % తక్కువ ఉందండి అని అంటారు కదా. స్వయం की कमजोरी स्वयं में अभी तक है तो समझो कि परमात्मा शक्ति काम नहीं कर रही है. అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. దాది ఏమంటున్నారు అంటే స్వయంలో బలహీనతలు ఇంకా ఉన్నాయి, ఇప్పటిదాకా ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే పరమాత్ముడి శక్తి నా పైన పని చేయటం లేదు.
అని అర్థం చేసుకోండి. औरों की जो नेगेटिविटी है वो हमारे ऊपर छाया की तरह वाइब्रेशन के रूप में अपना प्रभाव डाल रही है, जिस कारण जल्दी घबरा जाते हैं, डरते या कभी कंफ्यूज होते रहते हैं. దాది అంటున్నారు, ఇతరుల పట్ల ఏదైతే ఇతరుల్లో నెగటివిటీ ఉందో, వ్యర్థం అనేటువంటిది లేదో, నకారాత్మకత ఉందో ఎలా అంటే మనపైన కూడా వచ్చేస్తుంది. అంటే వైబ్రేషన్ల రూపంలో కూడా మనపైన ఆ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా త్వరగా గాబరా పడిపోతారు, లేదు భయపడుతూ ఉంటారు, లేదు కన్ఫ్యూజ్ అయిపోతారు. నెగటివిటీని చూడటం వల్ల అది మనని కూడా ఆహ్వానించినట్టు, మనపైన కూడా ఆవాహిస్తుంది అది. అగర్ నిశ్చయ కా బల్ హే తో ఉస్సే కిత్నా ఫాయిదే హై వహ్ లిస్ట్ సామ్నే రఖో. కాబట్టి దాది అంటున్నారు, ఒకవేళ నిశ్చయం అనేటువంటిది బలంగా ఉంది అనుకోండి, దాంతో ఎంత మీకు లాభం అనేటువంటిది ఉంది, అది లిస్ట్ ఎదురుగా పెట్టుకోండి. जो निश्चय बुद्धि होगा वह तो कहेगा अरे यह तो कुछ नहीं है, जितनी प्रारब्ध ऊंची है परीक्षाएं भी तो इतनी आएगी, नहीं तो पता कैसे चलेगा. దాది అంటున్నారు, ఎవరైతే నిశ్చయ బుద్ధిగా ఉన్నారో వారంటారు, అరే ఇది పరిస్థితి ఏమీ లేదు, ఎందుకు అనంటే నిశ్చయం యొక్క బలంతో మీ ఎదురుగా ఎన్ని లాభాలు ఉన్నాయి అనేటువంటిది లిస్ట్ తయారు చేయండి. ఎంతైతే ప్రాలబ్ధం ఉన్నతంగా ఉందో అంత పరీక్షలు అయితే తప్పకుండా రానే వస్తాయి. పరీక్షలో ఫేస్ చేసిన తర్వాతే కదా ప్రాలబ్ధం అనేటువంటిది, ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. నహీ తో పతా कैसे चलेगा. इसलिए बाबा कहते मैं आशीर्वाद नहीं करता हूँ, सिर्फ राय पर चलो. దాది అంటున్నారు, ఒకవేళ పరీక్షలు రాలేదంటే ఎలా తెలుస్తుంది ఏం ప్రాప్తులు కలుగుతున్నాయి, మనం ఎంత దృఢంగా ఉన్నాము అనేటువంటిది. కాబట్టి బాబా అంటారు, ఆశీర్వాదాలు నేను ఇవ్వను, కేవలం నా యొక్క సలహా పైన నడవండి. బాబా ఆశీర్వాదాలు ఇవ్వరు. బాబా ఆశీర్వాదం ఏంటి? బాబా ఇచ్చేటువంటి దివ్యమైన సలహా. बाप की राय पर चलने वाला बहुत दूर चाहिए, तो श्रीमत पर चलने वाला कभी मनमत नहीं चलाता. దాది అంటున్నారు, బాబా యొక్క ఏదైతే సలహా ఉందో దానిపైన నడిచేటువంటి వాళ్ళు చాలా దృఢంగా అయిపోతారు. కాబట్టి శ్రీమతం పైన నడిచేవారు ఎప్పుడు మన్మతం పైన నడవజాలరు. బాబా के बच्चे पक्के सच्चे तब बनते हैं जब अपनी स्थिति पर ध्यान देते हैं. బాబా పిల్లలు ఎప్పుడు పక్కాగా సత్యంగా అవుతారు అని అంటే ఎప్పుడైతే తమ స్థితి పైన ధ్యానాన్ని ఉంచుతారో అప్పుడే పక్కాగా సత్యంగా అవుతారు. కభీ హల్చల్ మే నా ఆయే, అందర్ సే అచల్ అడోల్ ఏకర స్థితి బనానేకి తీవ్ర ఇచ్ఛా హో. ఎప్పుడూ అలజడిలోకి రాకూడదు, అంటే లోపల అచంచలంగా దృఢంగా ఏకర స్థితి తయారు చేసేటువంటి తీవ్రమైన కోరిక ఉండాలి. तो वह स्थिति स्व सेवा और संबंध में काम करेगी. కాబట్టి ఆ స్థితి సేవ, స్వ మరియు సంబంధాలలో పనికొస్తుంది. సేవా में हलचल होगी, मान अपमान होगा, हम चाहे कुछ और होवे कुछ और. దాది అంటున్నారు, సేవలో అలజడిలోకి వచ్చేస్తారు, మాన అపమానాలు అయితే రానే వస్తాయి. మరి మనం ఒకటి కోరుకుంటాము, జరిగేది ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. సంబంధ్ మే తూ మే ఆయేగా. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో సంబంధాలలో నేను నువ్వు అనేటువంటి తారతమ్యాలు వచ్చేస్తాయి. సేవాతో మేరా భాగ్య హై, సంబంధ్ మే అందర్ సే సబ్ మేరే బహన్ భాయి హై, హమ్ ఏక్ బాబా కే బచ్చే హై. సేవ సంబంధాలని కలపకూడదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి దాది. ఎందుకు అంటే సేవ అనేటువంటిది నా భాగ్యము, కానీ నా సంబంధాలు లోపల నుండి ఎలా ఉండాలి సంబంధాల పట్ల? వీరందరూ కూడా మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, అంటే మా సోదరి సోదరులు, మనమందరం ఒక్క తండ్రి పిల్లలము, సంతానము అనేటువంటిది లోపల చాలా దృఢంగా ఉండాలి సంబంధాల పట్ల. ऐसी शुद्ध पावरफुल वायुमंडल बनाने की दृष्टि वृत्ति अगर मेरी है तो जैसे बाबा से मैंने सब कुछ पा लिया है. కాబట్టి దాది అంటున్నారు, ఒకవేళ ఇలాంటి శుద్ధమైనటువంటి పవర్ఫుల్ వాయుమండలాన్ని తయారు చేసినట్లయితే మన దృష్టి వృత్తి ఒకవేళ నాది అలా ఉంది అని అనుకోండి, అప్పుడు బాబా
నుండి అన్నీ పొందినట్టే మనము. సత్యుగ్ మే నా యహ్ నాలెడ్జ్ హోగి నా కోయి వర్ణన్ కరెంగే. సత్యుగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ జ్ఞానము ఉండదు, మరి జ్ఞానం యొక్క వర్ణన కూడా ఎవరు చేయరు. పరంతు వహ్ సత్యుగి దునియా లానే కే లియే బాబా అభి రిహార్సల్ కరా రహా హై. కానీ అలాంటి సత్యుగి ప్రపంచాన్ని తీసుకుని రావటానికి కోసం బాబా ఇప్పుడు రిహార్సల్స్ చేయిస్తున్నారు. एक घर में रहते हुए, एक कमरे में साथ रहते हुए बाबा के गुणगान करने वाले हैं. సో ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ మనము ఒకే రూమ్లో కూడా ఉంటూ కూడా ఎవరి గుణగానం చేయాలి? బాబా యొక్క గుణగానం చేస్తూ ఉండాలి. अभी तो सबको अच्छी सैल्वेशन मिल रही है, सबके पास अपना अच्छा घर है, कुटिया है. शुरू में तो हम सब दादिया इकट्ठे एक ही कमरे में रहती थी. దాది అంటున్నారు, ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి అన్ని రకాలైనటువంటి పరిష్కారాలు, సాధనాలు అన్నీ కూడా ఉన్నాయి. అందరికీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వాళ్ళ రూమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ పాతకాలంలో మేమందరు దాదీలు కూడా ఒకే రూమ్లో ఉండేటువంటి వారిమి. బాబానే సబ్ రిహార్సల్ కరా दी है. तो बाबा देखता है मेरे बच्चों के दिल में क्या है, क्या संबंधों में नम्रता है. సో దాది అంటున్నారు, బాబా చూస్తారనమాట, రిహార్సల్స్ చేయిస్తూ ఉంటారు. బాబా లోపల నుంచి చూస్తూ ఉంటారు పిల్లల హృదయంలో ఏముంది, మరి వీళ్ళ సంబంధాలలో నమ్రతా భావం అనేటువంటిది ఉందా అనేటువంటిది బాబా చూస్తుంటారు. అగర్ నమ్ర చిత్ హే తో బడి సుఖీ హే. ఒకవేళ నమ్రతతో ఉన్నాము అనుకోండి, నమ్రచిత్తలుగా ఉన్నామనుకోండి, అప్పుడు వారు చాలా సుఖీగా ఉంటారు. పురుషార్థ్ మే హిమ్మత్ హై తో మదద్ మిల్తీ హై, సేవా మే శుభ్ శ్రేష్ఠ భావన హై తో సఫలత హుయి పడి హై. దాది అంటున్నారు, పురుషార్థంలో ఒకవేళ ధైర్యం ఉన్నట్లయితే మీకు సహాయం లభిస్తుంది. సేవలో శుభమైనటువంటి శ్రేష్ఠ భావన ఉన్నట్లయితే సఫలత అనేటువంటిది లభించే ఉంటుంది. కాబట్టి మన యొక్క సంబంధాలు ఎలా ఉండాలి, మన సేవ ఎలా ఉండాలి, దీని గురించి పూర్తిగా దాది గారు చక్కగా వర్ణించారు. కాబట్టి స్వయం పైన ధ్యానం ఉంచాలి. అప్పుడు ఎప్పుడు కూడా మనం భయపడము, కన్ఫ్యూజ్ అవ్వము. మరి చింతన కూడా చాలా శుద్ధంగా శుభ భావన, శ్రేష్ఠ కామనలతో ఉంచండి అని దాది ఈరోజు మనకు 2 క్లాసుల ద్వారా మనల్ని ఎంతో అలంకరించారు. వీటన్నింటినీ మన జీవితంలో తీసుకొని వచ్చేటువంటి శ్రమ మనం చేయాలి. అచ్చా. ఓం శాంతి.